హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ చపాతీ. అదేంటి చపాతీ చాలా సింపుల్ రెసిపీ కదా, దీంట్లో ఏముంది అని అనుకుంటున్నారా? ఇవి చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా రావాలి అంటే ఒక 2-3-4 అవర్స్ గడిచినా సరే చాలా మెత్తగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చపాతీని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక ఫుల్ కప్ గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా పిండికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి ప్రెస్ చేస్తే ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఇంకా కొంచెం వాటరే పడతాయి అనుకునేటప్పుడు హ్యాండ్ని ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి వాటర్ ఎక్కువయ్యే ప్రమాదం అనేది ఉండదు. ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు ఒక క్లాత్ని తడుపుకొని దాన్ని బాగా పిండేసి దీనిపైన పెట్టుకొని దీన్ని ఇలా ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేసి వీటిని రౌండ్గా బాల్స్ లాగా మనకి ఎన్ని వస్తే అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక చపాతీ ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చపాతీలో హాఫ్ పోర్షన్కి మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీకు బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి, లేదంటే హ్యాండ్తో అప్లై చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇందులో హాఫ్ పోర్షన్కి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లోగా మళ్ళీ చపాతీ కర్రతో మనం రోల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ట్రయాంగిల్ షేప్ వస్తుందండి. నేను ఇక్కడ 3 షేప్స్లో మీకు చేసి చూపిస్తాను. ఒకటి ట్రయాంగిల్, 2 రెక్టాంగిల్, ఇంకొకటి సర్కిల్. ఈ మూడు షేప్స్లో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం రెండోది ప్రిపేర్ చేసుకుందాం. సేమ్ ఇది కూడా ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఆయిల్ని మనం స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని మొత్తం ఆయిల్ అనేది చపాతీ మొత్తానికి కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇందులో హాఫ్ పోర్షన్కి మళ్ళీ ఆయిల్ని అప్లై చేయండి. అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ లైట్గా చపాతీ కర్రని యూజ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. అప్పుడు మనకి రెక్టాంగిల్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం సర్కిల్ షేప్లో రావాలి అంటే ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. సేమ్ మళ్ళీ ఇదే విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రెస్ చేసేసుకొని దీనిపైన కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకుంటూ దీన్ని కూడా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాం. అంతేనండి, ఎంత సింపుల్ కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో మెయింటైన్ చేస్తూ చపాతీని దీనిపైన యాడ్ చేసుకోవాలి. మనం ఇలా లేయర్స్ కింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల చూసారు కదండి చపాతీ మనకి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీన్ని మరొక వైపుకి టర్న్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ప్యాన్ పైన ఏమీ ఆయిల్ అనేది అప్లై చేయలేదు, జస్ట్ డైరెక్ట్గా చపాతీని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత దీన్ని మరొక వైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఇటువైపు కూడా కొంచెం ఈ విధంగా పొంగిన తర్వాత దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒకసారి అటువైపు టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మూడో దాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. మ్యాక్సిమం చపాతీ రౌండ్గా కావాలి కాబట్టి రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. కాకపోతే ఇలా కూడా చేయొచ్చు. సో నేను ఒకసారి మీకు చేసి చూపించాను. చూసారు కదండి ఎంత బాగా పొంగుతుందో. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అదేవిధంగా లేయర్స్ కింద ఉంటుంది. మీకు చాలా నచ్చుతుంది. అదేవిధంగా ఒక 4 అవర్స్ వరకు కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అదే మీరు హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఓవర్ నైట్ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి.
సో డెఫినెట్గా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.